నమస్కారం. శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలతో మీ ముందుకొచ్చింది ఈ వారం శ్రీనిలయం. విలాసవంతమైన ఇళ్ల నిర్మాణం నగరాల్లో క్రమంగా పెరుగుతోంది. నగరాల్లో రవాణా సదుపాయం రావడంతో నగర పరిసర ప్రాంతాల్లో స్వతంత్ర గృహాల ఇళ్లపై ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. గతంలో చాలా అరుదుగా కనిపించే ఈ భవనాలు నగరానికి అన్ని వైపులా విలాసవంతమైన ఇల్లు కనిపిస్తున్నాయి. హోదా, అంతస్తులు పెరిగే కొద్దీ మరింత సౌకర్యవంతమైన, విశాలమైన ఇళ్లను కోరుకోవడం సహజం. పని ప్రదేశానికి దూరమైన తమ అవసరాలు తీరుస్తూనే అందుబాటు ధరల్లో ఉండే ఇళ్లను నిర్మించడానికి పలువురు నిర్మాణదారులు ఆసక్తి చూపిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో నగర పరిసర ప్రాంతాలు, స్వతంత్ర గృహాలు, అవి అందించే లాభాలపై ప్రత్యేక కథనం మీకోసం శ్రీనిలయం స్థిరాస్తిలో. ఇల్లు ప్రతి కుటుంబానికి అవసరమైనదైనా హోదాకు తగ్గట్టుగా ఉంటేనే ఎక్కువ మంది కొనుగోలు చేస్తుంటారు. ఉండే ప్రాంతం, నివసించే ఇల్లు, తిరిగే కారు, వేసుకునే బట్టల్లో తమ హోదా ప్రతిబింబించాలనే భావనతో తమ స్థోమత కంటే ఎక్కువే వెచ్చించి కావలసిన వాటిని సమకూర్చుకుంటున్నారు. అందులో ఇళ్లు కూడా ఉండడంతో వీటి నిర్మాణాల సంఖ్య ఏటా పెరుగుతోంది. సాధారణ ఇళ్లకు, విలాసవంతమైన నివాసాలకు ప్రత్యేకించి 3 అంశాలలో ప్రధానమైన తేడా ఉంటుంది. ఇల్లు ఏ ప్రాంతంలో ఉందనేది ముఖ్యమైన అంశం. కనీసం 3000 చదరపు అడుగుల నుంచి 5000 చదరపు అడుగుల విస్తీర్ణం వరకు ఉండాలని కోరుకుంటున్నారు. బంధువులు, స్నేహితులు వచ్చినా వారాంతాల్లో వేడుకలు చేసుకునేందుకు వీలుగా పనివారి సైతం ఉండేలా ఇల్లు ఉండాలని కోరుకుంటున్నారు. విస్తీర్ణం పెరిగే కొద్దీ ఇంటి ధరలు పెరుగుతున్నాయి. ఇలాంటి వారి అవసరాలను గుర్తించి ప్రత్యేకంగా విల్లాలను బిల్డర్లు నిర్మిస్తున్నారు. ఈ మధ్యకాలంలో కస్టమర్స్ ఎక్కువగా విల్లాస్ కోరుకుంటున్నారు. దానికి కారణం ఏంటంటే అపార్ట్మెంట్ అనేది ఈ సిటీ దరిదాపుల్లో రేటు పెరగడం అనేది ఒకటి, ల్యాండ్ అవైలబిలిటీ దొరకకపోవడం అనేది ఒకటి. ఒకవేళ దొరికినా హైరేజ్ అపార్ట్మెంట్స్ అని మనం కట్టినప్పుడు ఒక చిన్న ఎకరంలో కొన్ని వందల కుటుంబాలు దానిలో ఉండడము. విల్లాస్లో ఎకరాల వారీగా మేము డెవలప్ చేస్తాం కనుక అక్కడ పార్క్స్ కానీ, పొల్యూషన్ ఫ్రీ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, పరిసరాలు ప్రశాంతంగా ఉండడం కానీ, సౌండ్ పొల్యూషన్ లేకపోవడం కానీ, పార్క్స్ పెద్ద ఇవ్వడం కానీ, ఇటువంటి అన్నీ కూడా ప్లస్ పాయింట్స్ విల్లాస్లో ఉంటాయి. అయితే ఇంతకుముందు విల్లాస్లో మాకు ఒక ప్రాబ్లం ఉండింది. ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ అనేది మాకు కష్టంగా ఉండింది ఆనాడు. ఇవాళ ఈ ఔటర్ రింగ్ రోడ్ రావడము, గవర్నమెంట్ హెచ్ఎండిఏ పరిధి పెంచడం ఒకటి, అండ్ ఈ కనెక్టివిటీ పెరగడము, ఈ ట్రాన్స్పోర్టేషన్ మాకు అందుబాటులోకి రావడము, రోడ్లు పెద్దగా డెవలప్ అవ్వడం వల్ల ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది లేదు. అంత డ్రైవ్ టైం విల్లాకు, అపార్ట్మెంట్కు 20 నిమిషాలు 25 నిమిషాల తేడాలో వాళ్ళు వర్క్ ప్లేస్కి రాగలుగుతున్నారు. అందుకోసం ఎక్కువ విల్లాసే ప్రిఫర్ చేస్తున్నారు. అది ఒక రకం. అయితే ఇక్కడ అప్రిషియేషన్ అనేది రేపు ఫ్యూచర్ అప్రిషియేషన్ మనం లెక్క తీసుకున్నప్పుడు అపార్ట్మెంట్ కంటే ఎనీ టైం విల్లా అనేది అప్రిషియేషన్ ఎక్కువగా ఉంటుంది. అయితే కస్టమర్ కొన్ని రోజుల తర్వాత ఏదన్నా ఒక చిన్న అతనికి ఆర్థికంగా కొద్దిగా వెసులుబాటు వచ్చినప్పుడు ఈ విల్లా పైన ఇంకో ఫ్లోర్ వేయడము, యాజ్ ఫర్ రూల్ సూట్ అయితే ఫ్లోర్ వేయడం, కొంత మాడిఫై చేసుకోవడంలో సాధ్యపడుతుంది. అదే అపార్ట్మెంట్ అనేది రెస్ట్రిక్టెడ్, అంటే అతను స్వతంత్రంగా ఏ పని చేసుకోవడానికి కూడా వీలుండదు. ఇది ఒక అది అంటే అప్రిషియేషన్లో లెక్క తీసుకున్నప్పుడు కూడా విల్లా అనేది ఎనీ టైం బెటర్గా ఉంటుంది కస్టమర్కు. అయితే ఇంతకుముందు లేనిది ఈనాడు ఎందుకు వచ్చిందంటే రోడ్డు కనెక్టివిటీస్ అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీస్ ఒకటి. చదువుకోవడానికి పిల్లలకు ఇంటర్నేషనల్ స్కూల్ అనేది సిటీ సరౌండింగ్ అవుట్స్కట్స్లో బాగా ఎస్టాబ్లిష్ అవ్వడము, షాపింగ్ అనేది కామన్గా ఏ చిన్న పట్టణాలలో కూడా వాళ్ళకు రోజు వారీగా అందుబాటులోకి రావడము, సరుకులు గిట్లా, ఈ రకంగా విల్లాస్కి ఎంకరేజ్మెంట్ ఎక్కువ వచ్చింది. రీసెంట్లీ మేము కూడా పటంచెరు ఏరియాలో మైదరా లగ్జరియా అనేది ఒకటి మేము లాంచ్ చేసాం. అక్కడ మా స్లోగన్ ఏంటంటే అపార్ట్మెంట్ రేట్లో విల్లా అనేది మా స్లోగన్.
గృహాన్ని సరికొత్తగా అలంకరించుకోవాలని అందరికీ ఉంటుంది. అందుకే ఆకర్షణీయంగా నిర్మించుకున్న ఇంటికి నిత్యనూతన సొబగులు అద్దాలనుకుంటారు. ఈ మధ్యకాలంలో ఇంటి అలంకరణలో భాగంగా ఇంటికి కావలసిన వెలుతురును సరికొత్తగా రూపకల్పన చేసుకుంటున్నారు. మరి సొంతింటి కల నిజం చేసుకునే క్రమంలో దృష్టి పెట్టాల్సింది గదుల్లో కాంతి. మరి ఈ నేపథ్యంలో సరికొత్తగా వచ్చిన ప్రొఫైల్ లైటింగ్కు సంబంధించిన విశేషాలు గృహశాబులో మీకోసం. ఇంట్లో అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉంటే అది అందమైన లోగిలే అవుతుంది. అలా ఇంటిల్లిపాది సంతోషంలో అందం, పరిశుభ్రత వంటి అంశాలు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే ఇంటిని అందంగా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇల్లు అంటే 2-3 గదులు, అందులోనే పడక గది, వంటగది, హాల్, వీటిలో సాదాసీదా గృహోపకరణాలు ఉండేవి. కానీ ఆధునిక జీవనంలో ఇంటి అలంకరణకు ప్రాధాన్యత పెరుగుతోంది. ప్రస్తుతం ఇంట్లోని ప్రతి వ్యక్తికి ఓ గది ఉండే పరిస్థితి ఏర్పడుతోంది. వారి వారి అభిరుచికి తగ్గట్టుగా ప్రతి గదిలోనూ ఓ ప్రత్యేకత ఉండేలా తమ ఇంటికి నగిషీలు దిద్దుతున్నారు. ఇంట్లో అందరూ కాసేపు కూర్చుని గడిపేది, ఎవరైనా వస్తే కూర్చునేది ముందు గదిలోనే. కాబట్టి లివింగ్ రూమ్ను మరింత అందంగా తీర్చిదిద్దుకోవాలి. మీ మనసు బాగోలేదా? అయితే మీ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని ఒక్కసారి పరికించి చూడండి. సరైన వెలుతురు లేని ఇల్లు, చిందరవందరగా ఉన్న గదులు, ఇవన్నీ మీ మానసిక స్థితి మీద ప్రభావం చూపుతాయి. ఆర్కిటెక్చరల్ లైటింగ్లో డిఫరెంట్ ట్రెండ్స్ వచ్చాయి. ఇంటీరియర్ డిజైన్కి సంబంధించి లైటింగ్ ప్లేస్ ఏ మేజర్ రోల్ అనమాట. అంటే మనం ఇంటిని ఎంత అందంగా డెకరేట్ చేసుకున్నా దానికి తగ్గ ప్రాపర్ లైటింగ్ లేకపోతే వాటి ఎన్హాన్స్మెంట్ అనేది జరగదు అండ్ వాటి యొక్క ప్రాపర్ వాల్యూ అనేది తెలియదు అనమాట. సో ఎనీవే డే టైంలో మనం న్యాచురల్ లైట్ మీద డిపెండ్ అవుతాము, డిపెండింగ్ ఆన్ ది ప్లానింగ్ ఆఫ్ యువర్ హౌస్. ఫాల్స్ సీలింగ్లో కూడా బేసికల్లీ ఇప్పుడు జిప్సమ్ సీలింగ్ అనేది క్వైట్ కామన్ అయిపోయింది. అందులో కూడా వాట్ ఎవర్ మే బీ ద డిజైన్, లెవెల్స్ ఉండొచ్చు, లేదంటే వుడ్ ప్యాటర్న్స్ ఉండొచ్చు, ఆర్ ఎనీ అదర్ మెటీరియల్ ఉండొచ్చు. రకరకాల మెటీరియల్స్లో మనము లైటింగ్స్ చూస్ చేసుకునేటప్పుడు పర్పస్ ఆఫ్ ద రూమ్ని బట్టి మనం ఆర్కిటెక్చరల్ లైటింగ్ని ప్రపోజ్ చేస్తాం అనమాట. సో దానికి సొల్యూషన్ ఏంటి అని అంటే ప్రాపర్ ఆర్కిటెక్చరల్ లైటింగ్. ఇందులో అడ్వాంటేజ్ ఏంటి అని అంటే లైట్ లీనియర్గా ఉంటుంది, సాలిడ్ ప్యానల్ లైట్ థిక్నెస్ తక్కువ ఉంటుంది. ఈ ఆర్కిటెక్చరల్ లైట్కి ఏంటంటే 3 to 4 inches మనకి డెప్త్లో ఉంటుంది అనమాట. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సోర్స్ ఆఫ్ ది లైట్ మనకి విజిబుల్గా ఉండదు. మీరు ఎనీ కార్నర్ ఆఫ్ ద రూమ్ ఆ లైట్స్ కనుక మీరు సీలింగ్లో 4 కార్నర్స్లో 4 లైట్స్ ఇన్స్టాల్ చేసుకుని మీరు మీ కౌచ్లో రిలాక్స్ అవుతున్నా, లేదంటే డైనింగ్ ఏరియాలో డైనింగ్ చేస్తూ ఉన్నా, యూజువలీ మన ఐ లెవెల్ ఇక్కడే ఉంటుంది కాబట్టి మనం చిన్ అప్ చేస్తే తప్ప మనము సీలింగ్ని అబ్జర్వ్ చేయము. అలాంటి ఈ సినారియోలో లైట్ సోర్స్ లోపల ఉండటం వల్ల మనకి ఎలాంటి గ్లేర్ ఎఫెక్ట్ ఉండదు అండ్ మీరు డైరెక్ట్గా లైట్ని చూసినా కూడా మీకు అసలు ఎలాంటి ప్రాబ్లము ఉండదు అనమాట. సో ఆర్కిటెక్చరల్ లైటింగ్లో ఇది అడ్వాంటేజ్. ప్రొఫైల్ లైటింగ్ కాన్సెప్ట్ అంటే ఇలా ఉంటుందండి. ఒక క్లోజ్డ్ లూప్ స్టార్టింగ్ ఫ్రమ్ ది ఫాల్స్ సీలింగ్ నుంచి వాల్స్కి డ్రాప్ అయ్యి, ఫ్లోరింగ్కి డ్రాప్ అయ్యి, మళ్ళీ అగైన్ ఆ ఫాల్స్ సీలింగ్కి కనెక్ట్ అవుతూ ఉంటుంది. అండ్ మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు అనమాట ఫర్ ది ఐస్. మీకు చూడడానికి కూడా అండ్ లుక్ అండ్ ఫీల్ చాలా ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఇట్ ఈస్ వెరీ సెరీన్ టు యువర్ ఐస్ ఆల్సో. సో ఇలాంటి ప్రొఫైల్ లైటింగ్ కాన్సెప్ట్స్ చాలా ప్రామినెంట్గా ఉన్నాయి ప్రజెంట్ ఇంటీరియర్స్లో. మోడ్యులర్ కిచెన్స్లో కన్సీల్డ్ లైటింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఈ పిక్చర్లో మీరు చూడొచ్చు. అప్ క్యాబినెట్స్ అన్నిటికీ కూడా డౌన్ లైటింగ్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో బాటమ్ క్యాబినెట్కి కూడా మీ గ్రనైట్ కౌంటర్ టాప్ ఏదైతే ఉంటుందో ఆ కౌంటర్ టాప్ బాటంలో లైటింగ్ ప్రొవైడ్ చేయడం వల్ల ఎట్ ఎనీ పార్ట్ ఆఫ్ ది నైట్ మీరు రూమ్ లైటింగ్ ఆన్ చేయకుండా కేవలం ఈ లైటింగ్స్ ద్వారానే మీరు ఏదైనా ఐటమ్స్ తీసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ మీరు అప్ క్యాబినెట్స్ కింద టైల్ క్లాడింగ్ అది చేసుకుంటారు కాబట్టి ఆ ఏరియాస్ని కూడా ఈ డౌన్ లైటింగ్స్ అనేవి బాగా ఫోకస్ చేస్తాయి. దిస్ ఇస్ లేజర్ బ్లేడ్ అండి. ఇట్ ఈస్ జస్ట్ 28 mm ఇన్ థిక్నెస్ అనమాట. అంటే మీకు 1 inch బై మాడ్యూల్స్ అనేవి మీరు 3 lights మాడ్యూల్ కానీ 4 lights ఆర్ 5 lights మాడ్యూల్ కానీ ప్లాన్ చేసుకోవచ్చు. మనం ఇందాక పిక్చర్లో చూసినట్టు ఓన్లీ ఈ లేజర్ బ్లేడ్ వల్ల మీకు సోర్స్ ఆఫ్ లైట్ తెలియకుండా చాలా ఎక్కువ ఇల్యూమినేట్ చేయడానికి అవకాశం ఉన్న లేటెస్ట్ లైటింగ్ కాన్ఫిగరేషన్ అనమాట ఇది.
కాస్టింగ్ వైజ్ చూసుకుంటే రెగ్యులర్ డౌన్ లైటర్ కంటే ఈ ఆర్కిటెక్చరల్ డౌన్ లైటర్స్ కొద్దిగా ఆల్మోస్ట్ 1.5 టైమ్స్ కాస్ట్ హైగానే ఉంటాయి. బట్ దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ అడ్వాంటేజెస్ అనమాట. కలర్ టెంపరేచర్ కూడా చూసినట్లయితే 3000K, 4000K అండ్ 5000K డిపెండింగ్ ఆన్ మీ యూసేజ్ బట్టి అనమాట. సో అంటే బేసికలీ దెర్ ఇస్ వామ్ వైట్, న్యాచురల్ వైట్ అండ్ క్లియర్ వైట్ అనమాట. మీకు ఏ కలర్ ప్రిఫరెన్స్ అయితే ఆ కలర్ ప్రిఫరెన్స్ ప్రకారం వెళ్ళొచ్చు. దిస్ ఈజ్ మేజర్ ambient లైటింగ్. ప్రపంచంలోని అందమైన ప్రదేశం ఏదైనా ఉందంటే అది అందంగా రూపుదిద్దుకున్న ఇల్లే కావాలి. ఎక్కడికి వెళ్ళొచ్చినా ఇంటికి రాగానే మనసు ప్రశాంతంగా అనిపించాలి. ఆధునిక జీవన ప్రమాణాల్లో మనుషుల వ్యవహార శైలి, సంస్కృతి, అభిరుచులు, అలంకరణ పద్ధతులు అన్నీ మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటి నిర్మాణ శైలిలో కూడా ఎన్నో మార్పులు వచ్చేస్తున్నాయి. అదే స్థాయిలో ఇంటి అంతర్గత అలంకరణపై గృహ యజమానులు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. మారుతున్న కాలానికి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు తమ కలల సౌదానికి సరికొత్త సొబకులు అద్దుతున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత ఇంటికి నప్పే ఫర్నిచర్ లేకుంటే కోట్లు వెచ్చించి కట్టినా ఆ ఇంటికి అందం రాదంటున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో ఇంటి ఫర్నిచర్ ఏర్పాటు చేసుకునే ముందు ఎలాంటి విషయాలు తెలుసుకోవాలి అనే అంశంతో మీ ముందుకొచ్చింది శ్రీనిలయం గృహశోభలో మీకోసం. సాధారణంగా కొత్త ఇల్లు కొనగానే గృహ యజమానులు తమ అభిరుచికి తగ్గట్టుగా సరికొత్త శైలితో గృహాలంకరణ చేయించుకోవాలనుకుంటారు. ఎప్పటికప్పుడు మారుతున్న పోకడలకు తగ్గట్టుగా తమ కలల గృహాన్ని తీర్చిదిద్దుకోవాలనుకుంటారు. ఇంటి నిర్మాణ వ్యయానికి సమానంగా గృహాలంకరణ కోసం నేడు అనేక మంది ఖర్చు చేస్తున్నారు. ఇంటి నిర్మాణంలో వచ్చిన మార్పులతో కొనుగోలుదారుడికి ఇది అదనపు భారమవుతోంది. ఇంటి నిర్మాణదారులు ఖాళీ గోడలతో ఫ్లాట్స్ని అప్పగిస్తున్నారు. మరికొంతమంది బిల్డర్తోనే దీనికి ఒప్పందం చేసుకుంటే ఇంటీరియర్స్ సైతం చేయించిస్తున్నారు. అయితే దీనికి అదనంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. మరికొంతమంది కార్పెంటర్తో ఇంట్లో ఉండే స్థలానికి ఇమిడిపోయేలా ఫర్నిచర్ను స్థిరంగా ఉండేలా కదపడానికి వీల్లేకుండా చేయించుకుంటున్నారు. ఇప్పటికీ ఈ ట్రెండ్ కొనసాగుతోంది. ఇల్లు మరింత అందంగా కనిపించేందుకు కొంతమంది వార్డ్రోబ్స్ మొదలుకొని మంచాలు, టీవీ స్టాండ్స్ వరకు ఫ్యాక్టరీలో తయారైన వాటి వైపు చూస్తున్నారు. మరికొంతమంది పేరున్న ఫర్నిచర్ షాప్లో వీటిని కొనుగోలు చేస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లు నగరంలోకి అడుగుపెట్టడంతో ఇంటి అవసరాలకు తగ్గ ఇంటీరియర్స్ ఎంపిక మరింత సులభతరం కావడంతో రోజుల వ్యవధిలోనే వీటితో ఇంటిని అలంకరించుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం కార్పెంటర్లు ఇంటీరియర్ డిజైనింగ్ కోసం రకరకాల మెటీరియల్స్ వాడుతూ ఇంటి యజమానులకు నచ్చే విధంగా తయారు చేసిస్తున్నారు. ఇందులో పార్టికల్ బోర్డ్, ఎండిఎఫ్ బోర్డ్, అక్రిలిక్ షీట్స్, ప్లైవుడ్ బోర్డ్, స్టెయిన్లెస్ స్టీల్, డబ్ల్యూపీసీ షీట్స్, టీక్ వుడ్, పెయిన్ వుడ్ ఇలా అనేక రకాలున్నాయి. ఇందులో ఒక్కొక్కటి ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉంటోంది. అయితే ఇంటికి అందంతో పాటు ఎక్కువ కాలం మన్నికగా ఉండే మెటీరియల్ను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒక రూమ్ చూస్తే దాని ప్రకారం మనం ఎక్కడ ఏం చేస్తే అవుట్లుక్ వస్తుంది, ప్లేస్ కలిసి వచ్చేటట్టు దాన్ని ప్లాన్ చేస్తామండి. ఫాల్ సీలింగ్, కబోర్డ్స్, టోటల్ ఇంటీరియర్ మొత్తం చేస్తామండి. కార్పెంటర్తో చేయించుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఎక్కడ ఈ సైట్లోనే ఉండి చేస్తారు వర్కర్స్. ఈజీగా వాళ్ళు చేసింది మనకి కొంచెం ఏమైనా మోడిఫికేషన్ చేసుకోవాలని చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ఒకళ్ళు చేసింది ఒకళ్ళ నచ్చలేదన్నా డిస్మాంటిల్ చేసి మళ్ళీ చేసుకునే అవకాశం ఉంటుంది కార్పెంటర్ వల్ల. మన కస్టమైజర్ కస్టమర్ ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి సైట్లో చేయటం వల్ల. ఫ్యాక్టరీలో టోటల్గా తయారయ్యేస్తాను, ఇక్కడ స్క్రూ ఫిట్టింగ్తో చేస్తాం. ఈ కార్పెంటర్ది ఏంటంటే టోటల్గా ఇక్కడే ఉండి చేస్తాం కాబట్టి వర్క్ తొందరగా అవుతుంది, ఫినిషింగ్ బాగా వస్తుంది. మనం చేయించుకోవాలంటే ఫస్ట్ వుడ్ క్వాలిటీ వాడాలండి. వుడ్ క్వాలిటీ వాడాలి. లామినేట్స్ వచ్చి బ్రాండ్కి వెళ్ళిపోవాలండి. లామినేట్స్ బ్రాండ్ వల్ల వాడటం వల్ల మనకి అవుట్లుక్ బాగా వస్తుంది. లామినేట్ హ్యాండిల్స్ వాటి వల్ల అవుట్లుక్ బాగా వస్తుంది. వుడ్ 710 100% వాటర్ ప్రూఫ్ వాడాలండి. ఎందుకంటే మన లైఫ్ లాంగ్ ఉండేదైతే కాబట్టి. ఈ సైట్కి వచ్చి రాయల్ ప్లై వాడామండి. 100% 18+ థిక్నెస్ అండి. 710 గ్రేడ్. కొత్త మోడల్స్ అని మనం శాంపిల్స్ ఉంటాయండి మన దగ్గర. శాంపిల్ చూపించి దాని ద్వారా వాళ్ళు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఇంటీరియర్ చేస్తామండి. వాళ్ళు కస్టమర్ చాయిస్ కూడా తీసుకుంటాం. మేము చెప్పింది కూడా చూస్తారండి. వాళ్ళకి ఏది బెటర్ అనుకుంటే దాన్ని. ఇప్పుడు లేటెస్ట్ మోడల్ అంటే టోటల్ ప్రొఫైల్ గ్లాస్ అండి. అరిస్టో ప్రొఫైల్ గ్లాస్ అండి. లైఫ్ ఎక్కువ ఉంటుంది, చూస్తానికి అవుట్లుక్ బాగా వస్తుంది. మెయింటెనెన్స్ కూడా ఈజీగా ఉంటుంది. టోటల్ గ్లాస్ అనేది బెడ్రూమ్స్ వాడతాం, కిచెన్ ప్రొఫైల్ గ్లాస్ వాడతాం. గ్లాస్ వల్ల అవుట్లుక్ బాగా వస్తుంది. టోటల్ ఎకర్లిక్ కిచెన్ అనేది లేటెస్ట్ మోడల్ అండి. గ్లాసీ ఫినిష్ వస్తుంది, మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుంది, లైఫ్ ఎక్కువ ఉంటుంది. అది బ్రాస్ కలర్ అనేది ఎకర్లిక్ షీట్ అండి. బ్రాంజ్ కలర్ ఇచ్చాం, కాపర్ కలర్ ఇచ్చాం, ఎకర్లిక్ షీట్ అండి. టోటల్ గ్లాస్ ఫినిష్తోనే వస్తుంది, లైఫ్ లాంగ్ అట్లే ఉంటుందండి. బ్రాస్ పెట్టడం వల్ల అవుట్లుక్ బాగా వస్తుంది. ఈ లేటెస్ట్ మోడల్ ఆల్రెడీ వచ్చేసినాయండి. అన్నీ తెలుసుకొని అడుగుతున్నారు. ఏదడినా ఎకర్లిక్ అడుగుతున్నారు, ప్రొఫైల్ గ్లాసెసే అడుగుతున్నారు అందరూ. ఎక్కువ ప్రజెంట్ ఎకర్లిక్ నడుస్తుందండి మార్కెట్. హై గ్లోజీ లామినేట్స్, గ్లాస్ ఫినిష్, ఎక్కువగా గ్లాస్ ఫినిష్ ఇష్టపడుతున్నారు.
1 బిహెచ్కే చేయాలంటే 2 lakhs అవుతుందండి. 2 బిహెచ్కే చేయాలంటే 3.5 lakhs అవుతుందండి. 3 బిహెచ్కే చేయాలంటే 6.5 7 lakh అవుతుంది. ఈ విల్లా చేయడానికి మినిమం 19 lakhs 20 lakhs కస్టమర్ బడ్జెట్ని బట్టి ఉంటుంది. ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ కొనే ముందుగా వాస్తును పరిశీలిస్తూ ఉంటారు. ఈ రోజు గృహవాస్తులో ప్రేక్షకులు అడిగిన సందేహాలకు వాస్తు నిపుణులు ఇచ్చే సమాధానాలు తెలుసుకుందాం. స్వప్న విశాఖపట్నం నుంచి ఇలా అడుగుతున్నారు. మేము ఒక ఇంటిని కొనుగోలు చేశాం. ఆ ఇంటికి తూర్పు రోడ్డు ఉంది. ఈశాన్యం ఉత్తరం వైపు 12 అడుగులు పెరిగింది. ఉత్తరం వాయవ్యం కట్టయింది. వాయవ్యంలో వంటగది, ఉత్తరంలో మరుగుదొడ్లు, ఇక పడమర వైపు తూర్పు కంటే ఎక్కువ ఖాళీ స్థలం ఉంది. దీనికి పరిష్కారం చెప్పండి. వాస్తుశాస్త్ర నియమం ప్రకారము మీ గృహం నాకు ఉత్తర వాయువు తగ్గింది కాబట్టి ఆ ఉత్తర వాయువు స్లాబు లేదా ఐరన్ స్ట్రక్చర్ ద్వారా సరే పెంచుకొని చతురస్రాకారం లేదా దీర్ఘచతురస్రాకారం వచ్చేటట్టు చూడాలి. మీ గృహంలో వంటగది వీలైనంత వరకు ఆగ్నేయం ఉండటం మంచిది. వాయువు అనేది అంత మంచిది కాదు. కుదిరితే ఆగ్నేయానికి మార్చుకునటం మంచిది. తూర్పు కంటే పడమర ఖాళీ స్థలం ఎక్కువ ఉండరాదు. ఒకవేళ ఉన్నట్లయితే దాన్ని కొంత సగంగా కట్ చేసేసుకొని మిగిలిన స్థలంలో మొక్కలను పెంచుకునవచ్చును. లేదా తూర్పు కనుక ఏమైనా అవకాశం ఉండి పెరిగే అవకాశం ఉంటే పెంచుకునవచ్చును. మా అపార్ట్మెంట్లో మా ఫ్లాటుకు తూర్పు ఆగ్నేయం ఎదురుగా లిఫ్టు, మెట్లు వచ్చాయి. ఈశాన్యంలో సింహద్వారం, దక్షిణ వైపు బాల్కనీ పెరిగి పడమర వాయవ్యం కట్టయింది. కిటికీలు 9 ఉన్నాయి. ఈశాన్యంలో ఫ్లోరింగ్ 6 అంగుళాల ఎత్తు ఉంది. దీనికి పరిష్కారం చెప్పండి. వాస్తుశాస్త్ర నియమం ప్రకారం మీరు తీసుకున్న అపార్ట్మెంట్కు ఆగ్నేయం ఎదురుగా లిఫ్ట్, స్టైర్ కేసు ఉండరాదు. మరియు ఈశాన్యంలో లోపల భాగంలో ఫ్లోరింగ్ అంతా కూడా యూనిఫామ్గా ఉండాలి కానీ ఎత్తు ఉండరాదు. ఎత్తు ఉంటే మాత్రం తగ్గించుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా దక్షిణం బాల్కనీ పెరగరాదు. బాల్కనీ కనుక దక్షిణ వైపు ఉంటే పూర్తిగా సమానంగా ఉండాలి. అంటే చతురస్రాకారము లేదా దీర్ఘ చతురస్రాకారంలో వచ్చేటట్టుగా బాల్కనీ ఉండాలి. కిటికీలు సరిసంఖ్యలో ఉండాలి. అంటే 8, 10, 12, 14 ఆ విధంగా సరిసంఖ్యలో మాత్రమే ఉండాలి. బేస్ సంఖ్యలో ఉంటే సరి చేసుకోనవచ్చును. వీలైతే సరి చేసుకోనండి. ఈశాన్యంలో ఫ్లోరింగ్ మాత్రం 6 అంగుళాలు ఎత్తు ఉండరాదు. మిగిలిన ఫ్లోరింగ్ లెవెల్కి కూడా ఈ ఫ్లోరింగ్ చేయండి. లేదా ఈ ఫ్లోరింగ్ని తగ్గించి మిగిలిన ఫ్లోరింగ్ లెవెల్కి చేసుకునేది ఉత్తమం. మీ అపార్ట్మెంట్కు పడమర వాయువు కట్ అవ్వరాదు. ఆ కట్ అయితే వీలైతే ఏమైనా ఐరన్ గ్రిల్ కనుక స్లాబ్ లెవెల్లో కనుక వేసుకున్నట్టే మంచిది. కుదరని పక్షంలో అపార్ట్మెంట్ వదిలి మరొక అపార్ట్మెంట్కు మారడం మంచిది. రాజు కరీంనగర్ నుంచి ఇలా అడుగుతున్నారు. మా ఇంటికి ఉత్తరం పడమర రోడ్లు ఉన్నాయి. మొదటి అంతస్తు నైరుతి, బాల్కనీ కింద పడమరలో షాపులు నిర్మాణం చేశాం. నైరుతిలో గేటు, ఆగ్నేయంలో మెట్లు ఉన్నాయి. ఆ మెట్లు 2 వైపులా ఉత్తర పడమర ఎక్కేటట్లు ప్రహరీ గోడ లేకుండా ఉంది. దీనికి పరిష్కారం చెప్పండి. వాస్తుశాస్త్ర నియమం ప్రకారం ఆధునిక కాలంలో మనకు అవసరాన్ని బట్టి రోడ్డు వైపు పడమర కానీ నైరుతిలో కానీ లేదా దక్షిణ నైరుతిలో కానీ ఎటు రోడ్డు ఉంటే అటువైపు మనకు ఆర్థికంగా బలం పెరగడానికి కొన్ని షాపులు నిర్మాణం చేస్తున్నారు. అలాంటి సందర్భాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి వాస్తుశాస్త్రం ప్రకారం. ఎందుకంటే పడమర రోడ్డు ఉందనుకోండి, నైరుతి షాప్ ఉండి మిగిలిన ప్రహరీ గోడ కనుక మిగిలిన వైపు ఉండి నైరుతిలో ప్రహరీ గోడ లేకపోతే దోషం. కాబట్టి దాని ప్రభావం ఆ షాపుకు ఉంటుంది, ఆ గృహం మొత్తానికి ఉంటుంది. అదేవిధంగా మెట్లు కూడా సరైన మార్గంలో లేకుండా అపసవ్యము లేదా సవ్య మార్గంలోనే ఉండాలి. అలా లేకుండా ఉండటం అంత మంచిది కాదు. మూడవది ప్రహరీ గోడ మాత్రం అన్ని దిక్కుల చక్కగా ఉండాలి. ప్రహరీ గోడకు ఇంటికి మధ్యలో ఖాళీ స్థలం ఉండాలి. ఆ విధంగా ఉంటేనే వాస్తు నియమం వర్తిస్తుంది. లేకపోతే ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది. నైరుతి వైపు కానీ దక్షిణ వైపు కానీ ప్రహరీ గోడ లేకుండా ఉత్తరము పడమరలు మాత్రం ఉంటే, ఉత్తర దిక్కు అలా ఉంటే నైరుతి అధిపతి దక్షిణ అధిపతులు మనకు ఇబ్బంది కలుగజేస్తారు. అటువైపు ఓపెన్ ఉండరాదు. మనకు ఉచ్చ స్థానాల్లోనే ఓపెనింగ్ ఉండాలి, నీచ స్థానాల్లో ఓపెనింగ్ ఉండరాదు. నిరంజన్ బాటసింగారం నుండి ఇలా అడుగుతున్నారు. మా స్థలానికి పడమర రోడ్డు ఉంది. స్థలం సగం వరకు అంటే 36 అడుగులు 15 అడుగుల పడమర నుండి రోడ్డు వచ్చి తగులుతుంది. మేము ఈ స్థలంపై ఇంటి నిర్మాణం చేయవచ్చా చెప్పండి. వాస్తుశాస్త్ర నియమం ప్రకారం మనం గృహ నిర్మాణం కొరకు ఏదైనా స్థలాన్ని కొనుక్కునే ముందు పాటించవలసిన నియమాలు: ఆ స్థలము చతురస్రాకారము లేదా దీర్ఘ చతురస్రాకారంలో ఉండాలి. ఆ స్థలమునకు ఏ దిక్కు లేదా ఏ విదిక్కు నుండి కూడా వీధి సోల తగలకుండా ఉండేటట్టు చూసుకోవాలి. ఒకవేళ స్థలం పెద్దదైతే ఏ విదిక్కుల్లో ఒక 5 లేదా 10 అడుగుల వరకు వీధి పోటు తగలవచ్చు, కానీ గృహానికి మాత్రం తగలరాదు. మీరు దానిపైన నిర్మాణం చేయదలుచుకున్నప్పుడు 15 అడుగులు వీధి సోల వదిలి మిగిలిన భాగంలో నిర్మాణం చేసుకునేటట్లయితే ఆ స్థలాన్ని తీసుకొనండి. ఆ స్థలంపై గృహ నిర్మాణం చేయవచ్చును.
వీధి సోల ఎదురుగా గార్డెను లేదా మొక్కలు మాత్రమే ఉండాలి, గృహం మాత్రం ఉండరాదు. రాములు సంగారెడ్డి నుంచి ఇలా అడుగుతున్నారు. మా ఇంటిని నిర్మించి 10 సంవత్సరాలైంది. దానికి ఉత్తరం రోడ్డు ఉంది. మెట్లు ఉత్తరం వాయవ్యంలో ఇంటికి ప్లింత్ లోపల ఉన్నాయి. ఇంటికి వాయవ్యం భాగంలో కట్టయింది. దీనికి పరిష్కారం చెప్పండి. స్థలంపై గృహ నిర్మాణం చేసేటప్పుడు గృహ నిర్మాణము నలుదిక్కులు సమానంగా ఉండేటట్టు చూడాలి. అంటే 4 వైపులా సరిగ్గా గోడలు ఉండాలి. అంటే చతురస్రాకారము లేదా దీర్ఘ చతురస్రాకారంలో ఉండాలి. అట్లు కాకుండా మనకు అక్కడ అవకాశాన్ని బట్టి మనకు కావాల్సిన రీతిలో వాయువు కట్ అయ్యి వాయువు భాగంలో లోపలకు అంటే ప్లింత్ 4 గోడలకు లోపల వైపు మెట్లు వచ్చేటట్టు పెట్టడం వల్ల ఆ గృహంనకు వాయువు భాగం కట్ అయినట్టుగా భావించాలి. ఆ విధంగా కట్ అయితే ఆర్థికపరమైన సమస్యలు, శత్రువులు, కోర్టు వివాదాలు ఉండే అవకాశం ఉంటుంది. సో వీలైతే మీరు ఆ మెట్లను బయటి వైపు ఉత్తర వాయువులోనే బయటి వైపుకి గృహానికి బాహ్యంగా నిర్మాణం చేసుకుని ఆ మెట్లు ఉన్న భాగాన్ని లోపలికి రూములోకి కలుపుకునటం వలన మీ సమస్యకు పరిష్కారం అవుతుంది. ఇది నేటి శ్రీనిలయం. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు మాకు తెలియచేయండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఈమెయిల్ అడ్రస్ srinilayam@etv.co.in. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.